అయితే మన లాస్ట్ క్లాస్ లో యాక్సెప్టెన్సెస్, ఎండార్స్మెంట్ అండ్ అదర్ అప్లికేషన్స్ అనే టాపిక్ కంప్లీట్ చేసాం. సో దానిలో ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 కంప్లీట్ అయిపోయిందమ్మా. ఇలిస్ట్రేషన్ నెంబర్ 6 కంప్లీట్ అయిపోయింది. సో ఇలిస్ట్రేషన్ నెంబర్ 7 వర్క్ చేయండి నాన్న అందరూ. ఇలిస్ట్రేషన్ నెంబర్ 7 వర్క్ చేయండి. సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్దాం. సో బేసిక్ క్వశ్చన్స్ లో ఇప్పుడు దాకా మనం చెప్పిన అడ్జస్ట్మెంట్స్ నుంచి క్వశ్చన్స్ సపరేట్ గా రావడానికి ఛాన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్స్ జనరల్ థియరిటికల్ అంటే ఫార్మాట్ బేస్డ్ కొన్ని ఉన్నాయి, కొన్ని నేర్చుకుంటాం. వీటి నుంచి ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ తక్కువ వచ్చే ఛాన్స్ ఉంది, బట్ ఓవరాల్ గా ఫార్మాట్ అడిగినప్పుడు వీటి యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్. సో అడ్జస్ట్మెంట్ నెంబర్ 9. సో సింపుల్ సెంటెన్స్ అని ఒక పాయింట్ ఉంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. It's called reserve fund or statutory fund. Statutory reserve fund. So every banking company incorporated in India is required to create a reserve fund and to transfer at least 20% of its profit to the reserve fund. So first point జాగ్రత్తగా అబ్జర్వ్ చేయని చెప్తున్నాడు. ఎవ్రీ బ్యాంక్ కంపెనీ ఇన్కార్పొరేట్ ఇన్ ఇండియా ఇస్ రిక్వైర్డ్ టు క్రియేట్ ఏ రిజర్వ్ ఫండ్. ఫండ్ ఖచ్చితంగా క్రియేట్ చేయాలంట, రైట్? అండ్ టు ట్రాన్స్ఫర్ అట్లీస్ట్ 20% ఆఫ్ దిస్ ప్రాఫిట్స్ టు రిజర్వ్ ఫండ్. మళ్ళీ క్వశ్చన్ రైజ్ అవుద్ది, సార్ ప్రాఫిట్ అంటే ఏంటి? సో బ్యాంకింగ్ లో ప్రాఫిట్ అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అదొక డౌట్. ఇక్కడ అట్లీస్ట్ అని అన్నాను, ఓకేనా? మాక్సిమం కదా, అట్లీస్ట్ ఇది అంటే మినిమం 20% క్రియేట్ చేయాలని అర్థం. సో అందుకని ఎక్కువ కూడా చేయొచ్చు, బ్యాంక్ యొక్క ఇష్టం అది, రైట్? కానీ మినిమం 20% అనేది క్రియేట్ చేయాలి. సో దీన్ని ఏమంటాం మనం? రిజర్వ్ ఫండ్ అని అంటున్నాం. ప్రాఫిట్ రిఫర్స్ టు ప్రాఫిట్ ఫర్ ది ఇయర్. కానీ ఇక్కడ జాగ్రత్త ఇంకొక పాయింట్, ప్రాఫిట్ ఫర్ ది ఇయర్. ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ ప్రాఫిట్ లోంచి చేయాలా, ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్స్ నుంచి చేయకూడదు, రైట్? రిజర్వ్ ఫండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ లో ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ నుంచి చేయాలి, ప్రాఫిట్ రాకపోతే చేయవసరం లేదు, బట్ ప్రాఫిట్ వస్తే చేయాలి. కరెంట్ ఇయర్ లో ప్రాఫిట్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్ లో రాలేదు అంటే కరెంట్ ఇయర్ లో చేయాలన్నా ఇంకా నెక్స్ట్ ఇయర్ లో ఇంకా అవసరం లేదు. పాస్ట్ ఇయర్ కరెంట్ ఇయర్ నువ్వు ఎలాగైనా కంపేర్ చేసుకో. పాస్ట్ ఇయర్ లో లాస్ ఉంది, సో ఇంక చేయవసరం లేదు, బట్ కరెంట్ ఇయర్ లో ప్రాఫిట్ ఉంది, చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పాస్ట్ ఇయర్ లో ప్రాఫిట్ ఉంది, అది అక్యుములేట్ అయ్యి ఈ ఇయర్కి వచ్చింది, కానీ కరెంట్ ఇయర్ లో లాస్ వచ్చిందని చేయాలా? అవసరం లేదు, ఎందుకంటే పాస్ట్ ఇయర్ ప్రాఫిట్ మీద ఆల్రెడీ మనం చేసాం, మనకి కరెంట్ ఇయర్ లో లాస్ ఉంది కాబట్టి అవసరం లేదు. సో కరెంట్ ఇయర్ లో ప్రాఫిట్ ఉంటే ఆ ప్రాఫిట్స్ నుంచి మాత్రమే మనం ఏం చేయాలన్నా రిజర్వ్ ఫండ్ ని క్రియేట్ చేయాలి. ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ computed as per section 29. సో సెక్షన్ 29 లో ఫార్మాట్ ఉంటుంది. ఆ ఫార్మాట్ ప్రకారం షెడ్యూల్ 3 ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, చెప్తా అని చెప్పాను. సో షెడ్యూల్ ప్రకారం ఫార్మాట్ ఉంటుంది, ఆ ఫార్మాట్ ప్రకారం మనం ఏం చేయాలి? ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాలిక్యులేట్ చేసిన ఈ ప్రాఫిట్ నుంచి మన రిజర్వ్ ఫండ్ ఏం చేయాలి? క్రియేట్ చేయాలి. సో మినిమం ఎంత రిజర్వ్ ఫండ్ క్రియేట్ చేయాలి? 20% మినిమం ప్రాఫిట్ ని రిజర్వ్ ఫండ్ కింద క్రియేట్ చేయాలి, రైట్? This is the adjustment number 9.
నెక్స్ట్ అడ్జస్ట్మెంట్. సో అయితే ఈ విషయం మనకు కంపల్సరీగా ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది ఈ అడ్జస్ట్మెంట్ అనేది. సో P&L అకౌంట్ అడిగాడు అనుకో క్వశ్చన్ లో, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ ది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇన్ బ్యాంక్, ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ది బ్యాంక్ అడిగాడు అనుకో. సో మనం ఫినాన్స్ స్టేట్మెంట్స్ లో ప్రాఫిట్ కనుక్కుంటాం యాజ్ పర్ షెడ్యూల్. సో దానిలోంచి అప్రాప్రియేషన్స్ లో కంపల్సరీ అప్రాప్రియేషన్ ఏముంటుంది, స్టాట్యుటరీ రిజర్వ్ ఫండ్ అనేది ఒక కంపల్సరీ అప్రాప్రియేషన్ కింద ఉంటుంది. నెక్స్ట్ వన్, క్యాష్ రిజర్వ్. For smooth meeting of cash payments, every bank have to maintain certain minimum ready cash balances at all times. It is known as CRR. Cash reserve ratio is refers to CRR. So what ఏం చెప్తాను, every bank have to maintain some cash, ready cash. మళ్ళీ ఇంకొక పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలంటే ఆల్ టైమ్స్. సో అది నువ్వు ఏ రోజు చేసినా మినిమం నా దగ్గర ఉండాలన్నది, అది ఏ రోజు కూడా మనకు అది మారకూడదు. ఆల్ టైమ్స్ ఇట్ ఈస్ నోన్ యాజ్ సిఆర్ఆర్. సో దాన్ని మనం అంటామంట, ఎంతైతే క్యాష్ బ్యాంక్ మెయింటైన్ చేస్తుందో దాన్ని ఏమన్నాడు, క్యాష్ రిజర్వ్ రేషియో అని అన్నాను. ఇట్ ఈస్ మెయింటైన్డ్ by way of either a cash reserve, either by way of a cash reserve with itself, the bank దగ్గరే cash రూపంలో ఉండొచ్చు by itself, or as a balance in current account with RBI, or both. సో ఇప్పుడు నా దగ్గర క్వశ్చన్ రైజ్ అవుతుంది, సార్ క్యాష్ రిజర్వ్ అంటే క్యాష్ అంటే ఇన్ క్యాష్ ఉండాలా అని క్వశ్చన్ రైజ్ అయితే, సో వాడు చెప్తున్నాను క్యాష్ రిజర్వ్ విత్ ఇట్ సెల్ఫ్ ఆర్బీఐ లో క్యాష్ రిజర్వ్ రేషియో కోసం స్పెసిఫిక్ గా వాడి దగ్గర మెయింటైన్ చేయొచ్చు, లేదా ఆర్బీఐ స్పెసిఫిక్ కరెంట్ అకౌంట్ లో కూడా దాన్ని మెయింటైన్ చేయొచ్చు. స్పెసిఫిక్ గా చెప్పాలని క్యాష్ రిజర్వ్ విత్ ఇట్ సెల్ఫ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సిఆర్ఆర్, అలాగే ఆర్ బ్యాలెన్స్ ఇన్ కరెంట్ అకౌంట్ విత్ ఆర్బీఐ, ఆర్ బోత్. సో రెండు కూడా మేనేజ్ చేస్తూ మెయింటైన్ చేయొచ్చు. సో ఎలాగైనా మెయింటైన్ చేయొచ్చు. సో కానీ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి, మినిమం క్యాష్ మెయింటైన్ చేయాలి. సార్ క్వశ్చన్ సార్ ఇక్కడ మినిమం అన్నారు సార్, ఎంత చెప్పలేదు, దానికోసం ఇంకొక పాయింట్. Every scheduled commercial bank, అనేది కంపల్షన్ అబ్జర్వ్ చేయండి, every scheduled commercial bank has to maintain CRR as per the directions of RBI. The current CRR is 4% of demand and time liabilities. So this is the point now. So minimum ఎంత మెయింటైన్ చేయాలంట, 4% of demand and time liabilities. సో ఏంటి డిమాండ్ అండ్ టైం లైబిలిటీస్, ఆన్ డిమాండ్ పే చేయాల్సినవి, టైం లైబిలిటీస్ పే చేయాల్సినవి ఏంటంటే మనం ఆల్రెడీ వీటి గురించి మనం స్టార్టింగ్ లో నేర్చుకున్నాను. సో మెయిన్ యాక్టివిటీ ఆఫ్ ది బ్యాంక్ ఏంటి, సో పబ్లిక్ నుంచి డిపాజిట్స్ తీసుకోవడం.
సో ఆ పబ్లిక్ నుంచి తీసుకున్న డిపాజిట్స్ పబ్లిక్ ఎప్పుడు అడిగినా ఆన్ డిమాండ్ మనం ఏం చేయాలి, వాటిని పే చేయాలి. అలాంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు బ్యాంక్ ఇబ్బంది లేకుండా మినిమం ఇంత మెయింటైన్ చేస్తే క్యాష్ ఎవరైనా సడన్ గా వాళ్ళ డిపాజిట్స్ అడిగినా కూడా కంపెనీ బ్యాంక్ ఏం చేయొచ్చు కానీ వాటిని రీపే చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే డబ్బులు తీసుకుని మొత్తం అంతా కూడా అప్పు ఇచ్చేసింది అనుకోండి, లైక్ లెండింగ్ లోకి వెళ్ళిపోయింది అనుకో, బ్యాంక్ ఉన్న డబ్బులన్నీ కూడా సడన్ గా ఎవరైనా డిపాజిటర్ నా డబ్బులు నాకు ఇవ్వండి అంటే బ్యాంక్ దగ్గర ఉండదు క్యాష్. అలాంటి ప్రాబ్లమ్స్, లిక్విడిటీ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం కోసం క్లియర్ గా మెయింటైన్ చేస్తున్నారు సిఆర్ఆర్. రైట్, ఎవ్రీ బ్యాంక్ హ్యాస్ టు మెయింటైన్ ది minimum ready cash at all times. It is known as CRR. It is maintained by way of either cash reserve with itself or a balance with RBI, current account with RBI. Every scheduled commercial bank has to maintain the CRR as per the directions of RBI. The current CRR is 4% of demand and time liabilities. So మనం డిస్కస్ చేద్దాం ఫార్మేట్ లో, మళ్ళీ ఇది కూడా మనకి తెలుస్తుంది తర్వాత. సో మినిమం పర్సంటేజ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో చెకింగ్ అనేది కూడా ఒక బ్యాలెన్స్ షీట్ తయారు చేసాం, దానిలో చెక్ చేస్తాం మన దగ్గర లైబిలిటీస్ ఎంత ఉన్నాయి, దానిలో 4% క్యాలిక్యులేట్ చేయగానే ఆ మినిమం క్యాష్ రిజర్వ్ విత్ ఆర్బీఐ లేదా క్యాష్ రిజర్వ్ విత్ ఇట్ సెల్ఫ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సిఆర్ఆర్ అనే ఇన్ఫర్మేషన్ ప్రకారం అవి మెయింటైన్ చేస్తుందో లేదో చెక్ చేయాలని. మన అసెట్స్ లో క్యాష్ చెక్ చేయాలి అండ్ బ్యాలెన్స్ విత్ ఆర్బీఐ కరెంట్ అకౌంట్ అండ్ కంపేర్ టు 4% ఆఫ్ డిమాండ్ అండ్ టైమ్ లైబిలిటీస్. సో ఈ చెకింగ్ కోసం మన ఫార్మాట్ లో ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్ లో ఇది ఉపయోగపడుతుంది. అడ్జస్ట్మెంట్ నెంబర్ 10 ఇది. ఇట్ ఈస్ అడ్జస్ట్మెంట్ నెంబర్ 10, క్యాష్ రిజర్వ్ రేషియో. సో అడ్జస్ట్మెంట్ నెంబర్ 9 రిజర్వ్ ఫండ్, అడ్జస్ట్మెంట్ నెంబర్ 10 క్యాష్ రిజర్వ్ రేషియో. సో ఇది 4% ఎక్కడ సరిపోద్ది? ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు తీసుకుంటే మీరు చెప్తున్నారు బ్యాంక్ పబ్లిక్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ తీసుకుంటే 4% అంటే 4 రూపీస్ దాయమంటున్నారు. మరి మిగిలిన 96 రూపాయలు కూడా నేను లోన్స్ ఇచ్చేయచ్చా బ్యాంకు? అది కూడా కొంత రిస్కే. అందుకనే కొంతవరకు ఇంకొంత అమౌంట్ ని ఇంకొంచెం లిక్విడ్ ఫామ్ లో మెయింటైన్ చేయడం కోసం ఇంకొక ప్రావిజన్ ఉందని అడ్జస్ట్మెంట్ నెంబర్ 11. స్టాట్యుటరీ liquidity ratio. As per this, every bank have to maintain sufficient liquid assets in the normal course of business. So to maintain sufficient liquid assets. So cash and specific గా చెప్పట్లేదు, ఇంకొంచెం లిక్విడ్ అసెట్స్. సో ఎందుకు సార్ లిక్విడ్ అసెట్స్ మెయింటైన్ చేయాలి? సడన్ గా అవసరం అయితే లిక్విడ్ ఫామ్ లో ఉంటే ఏం చేస్తారు, వాటిని మనం అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి సిఏ డిపాజిట్ కన్నా వాటిని మనం ఏం చేయొచ్చు, పే చేయొచ్చు. రైట్. సో కాబట్టి ఆ రిక్వైర్మెంట్ కోసం కూడా కొన్ని సఫిషియెంట్ లిక్విడ్ అసెట్స్ ని మెయింటైన్ చేయమని చెప్తున్నాడు. రైట్. సరే, అయితే లిక్విడ్ అసెట్స్ అంటే మనం ఎలా మెయింటైన్ చేయాలి? సో దీనికి ఒక స్పెసిఫిక్ పాయింట్ అండి. Every banking company has to maintain SLR in the form of cash. The bank దగ్గర ఉన్న cash SLR, gold, so gold form లో ఇన్వెస్ట్ చేయొచ్చు, unencumbered approved securities. సో అన్ఎన్కంబర్డ్ అంటే సో చార్జెస్ లేకుండా అప్రూవ్డ్, సో అంటే గవర్నమెంట్ స్పెసిఫిక్ గా చెప్తుంది, రైట్. ఆర్బీఐ చెప్తుంది ఏమని, ఈ స్పెసిఫిక్ ఇన్వెస్ట్మెంట్స్ లో చేస్తే ఎస్ఎల్ఆర్ లోకి కౌంట్ చేస్తాం, ఈ స్పెసిఫిక్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే ఎస్ఎల్ఆర్ కౌంటింగ్ లోకి వస్తుంది.
ఈ షేర్లు కొనండి, లేదా ఈ కంపెనీలో ఇవి చేయండి, లేదా ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ కొనండి, గవర్నమెంట్ బాండ్స్ తీసుకోండి, వీటన్నిటిని మేము ఏం చేస్తాం, కౌంట్ చేస్తాం అని స్పెసిఫిక్ గా చెప్తున్నాను. అలా ఎవరైతే ఆర్బీఐ అప్రూవ్ చేసే సెక్యూరిటీస్ ఉంటాయో వాటిలో నువ్వు ఇన్వెస్ట్ చేస్తే ఇట్ విల్ బి కౌంటెడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎస్ఎల్ఆర్. రైట్. సో మెయింటైన్ సఫిషియెంట్ లిక్విడ్ అసెట్స్, వీటిలో కూడా మెయింటైన్ చేయాలి. సరే ఇవన్నీ మెయింటైన్ చేయకుండా ఉండకూడదు, అసలు కుదరదు, రూల్స్ కదా ఫాలో అవ్వాలి. నెక్స్ట్, సో మరి ఎంత పర్సెంటేజ్, సో మనకి పబ్లిక్ ఇచ్చే డబ్బుల్లో ఎంత పర్సెంటేజ్ దీన్ని నేను మెయింటైన్ చేయాలి అని అంటే కనుక స్పెసిఫిక్ గా చెప్తున్నాను అన్నమాట. కరెంట్ SLR is 18% of demand and time liabilities. So what is demand and time liabilities? We will discuss it in schedules. Schedules లో తర్వాత డిస్కస్ చేస్తాను. This is the adjustment number 11. Statutory liquidity ratio. సో ఇప్పుడు దీన్ని బట్టి నీకు అర్థం వల్ల 18% ఇక్కడ ప్లస్ 4% అక్కడ, అంటే అరౌండ్ 22%. 100 రూపీస్ ఇస్తే దానిలో 22 రూపీస్ బ్యాంక్ లిక్విడ్ ఫామ్ లో మెయింటైన్ చేస్తుంది, 4% ఆర్బీఐ అకౌంట్ లో మెయింటైన్ చేస్తుంది, 18% లిక్విడ్ ఫామ్ లో మెయింటైన్ చేస్తుంది. అంటే అది అలాంటప్పుడు పబ్లిక్ మనీకి సెక్యూరిటీ ఉంటుంది. సో అందుకనే మనం అంటాం బ్యాంక్స్ కొంతవరకు రిలయబుల్ అని. రైట్. సో ఎక్కువగా ఆ సిచ్యువేషన్ ఉండొచ్చు, సో మనీ ఉంటుంది. సో పబ్లిక్ ఎప్పుడైనా రిక్వైర్మెంట్ ఆన్ డిమాండ్ అడిగితే వాళ్ళ పేమెంట్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఎవరు కూడా నష్టపోకుండా ఉంటారు, రిస్క్ అనేది తగ్గుతుంది. అన్ని లోన్స్ ఇస్తామన్న మొత్తం అందరూ ఎగ్గొట్టేస్తున్నారు. సో అప్పుడు కంపెనీకి చాలా రిస్క్ ఉండే ఛాన్స్ ఉంది కదా, సో బ్యాంకింగ్ కంపెనీకి. సో ఆ ప్రాబ్లం లేకుండా కొంతవరకు లిక్విడ్ ఫామ్ లో మెయింటైన్ చేయడం వల్ల వాటిని ఎప్పుడైనా అవసరం అయితే డిపాజిట్ హోల్డర్స్ ఏం చేసినా వాళ్ళ యొక్క పేమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. దట్స్ వై దీస్ ఆర్ ద రూల్స్ మెన్షన్డ్ బై ది RBI, imposed by the RBI. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్, ఇంకొక మెయిన్ అడ్జస్ట్మెంట్ ఇంకొకటి ఉంది కానీ అది కూడా మనం కంప్లీట్ చేసిస్తే తర్వాత మనం డైరెక్ట్ గా ఫార్మాట్ లోకి వెళ్ళొచ్చు. అడ్జస్ట్మెంట్ నెంబర్ 12. సో ఇప్పటికి మనం 3 విషయాలు థియరిటికల్ పాయింట్స్ నేర్చుకున్నాం. ఒకటి రిజర్వ్ ఫండ్, సో ప్రాఫిట్ లోంచి అట్లీస్ట్ 20% ప్రాఫిట్ లోంచి రిజర్వ్ ఫండ్ క్రియేట్ చేయాలి. అది ఎవ్రీ ఇయర్ ఆ ఇయర్లీ ప్రాఫిట్ లోంచి చేయాలి, అక్యూములేటెడ్ ప్రాఫిట్ లోంచి కాదు. 2, క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ఎప్పుడు కూడా బ్యాంక్ మినిమం క్యాష్ పేమెంట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఎంత మినిమం క్యాష్ అంటే కనుక 4% మెయింటైన్ చేయాలి ఆఫ్ డిమాండ్ అండ్ టైమ్ లిమిట్స్. అలాగే ఇంకొక పాయింట్ చెప్తున్నాడు, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ రిజర్వ్ విత్ ఇట్ సెల్ఫ్ ఆర్ యాజ్ అ బ్యాలెన్స్ ఇన్ కరెంట్ అకౌంట్ విత్ ఆర్బీఐ ఆర్ బోత్, 2 మెయింటైన్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో, ఆర్బీఐ దగ్గర కాకపోయినా మినిమం స్టాట్యుటరీ లిక్విడ్ ఫండ్స్ మెయింటైన్ చేయాలి. ఆ లిక్విడ్ ఫండ్స్ ఏంటి అంటే కనుక ఇద్దరు క్యాష్, గోల్డ్ ఆర్ అన్కంపౌండ్ అప్రూవ్డ్ సెక్యూరిటీస్. ఇట్ విల్ బి మినిమం 18% ఆఫ్ ది డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ యాజ్ పర్ ది కరెంట్ సిచ్యువేషన్. రైట్. సో లాస్ట్ అడ్జస్ట్మెంట్, అడ్జస్ట్మెంట్ నెంబర్ 12. సో క్యాపిటల్ adequacy norms. సో వర్డింగ్స్ ఇచ్చి ఫస్ట్ జాగ్రత్తగా అర్థం చేసుకోవచ్చు. క్యాపిటల్ అడిక్వసీ, సో మినిమం క్యాపిటల్ ఏంటి, ఎంత, సో ఎంత క్యాపిటల్ మెయింటైన్ చేయాలి రిస్క్ లేకుండా అనే విషయం గురించి మాట్లాడితే మినిమం క్యాపిటల్ అడిక్వసీ రేషియో. పాయింట్ నెంబర్ 1 CAR అంటారు మనం దీని, మనం క్యాపిటల్ అడిక్వసీ రేషియో. ఓకేనా, ఇవన్నిటికీ షార్ట్ ఫామ్స్ ఎలా ఉన్నాను. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో SLR, క్యాపిటల్ అడిక్వసీ రేషియో CAR. CAR is used,
మరి ఈ క్వశ్చన్ సిఆర్ మీద క్వశ్చన్ 4 మార్క్స్ 8 మార్క్స్ క్వశ్చన్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వండి. ప్రాబ్లమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం. సిఆర్ ఈజ్ యూజ్డ్ టు describe adequacy of capital resources of a bank in relation to the risks associated with its operation. సేమ్ పాయింట్ చేస్తాను. అసలు సిఆర్ అంటే ఫస్ట్ మీనింగ్ చెప్తున్నాను. అడిక్వసీ ఆఫ్ క్యాపిటల్ రిసోర్సెస్, ఎంత క్యాపిటల్ ని మెయింటైన్ చేయాలి. దేన్ని బేస్ చేసుకుని చెప్తున్నానంటే ఇట్ ఈస్ టు బి డిసైడెడ్ ఇన్ రిలేషన్ టు ది రిస్క్స్ అసోసియేటెడ్ విత్ ఇట్స్ ఆపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఆపరేషన్, బిజినెస్ ఆపరేషన్ అసెట్. సో నేను లోన్స్ అండ్ అడ్వాన్స్ రూపంలో డబ్బులు ఇచ్చాను. సో రిస్క్ ఉంటుందా ఉండదా? ఎస్, డెఫినెట్లీ రిస్క్ ఉంటుంది. సో నాకు ఉన్న అలాంటి రిస్క్స్ ఎంతైతే ఉన్నాయో దానికి తగ్గట్టు క్యాపిటల్ ఉండాలంట. సో మినిమం ఎంత క్యాపిటల్ మెయింటైన్ చేయాలనేది మనం డిస్కస్ చేయబోతున్నాం, రైట్ అండి. సో నేను 100 రూపాయలు లోన్ ఇచ్చానంటే క్యాపిటల్ ఎంత ఉండాలి మినిమం బ్యాంక్ దగ్గర? మినిమం అది మెయింటైన్ చేస్తే బెటర్. అంతకన్నా ఎక్కువ తక్కువ ఉంటే మనం దాన్ని ఏం చేయాలి? రిపోర్టింగ్ అనేది చేయాలి. సో అవి ఎలాగే ఏంటనేది మనం డిస్కస్ చేద్దాం. పాయింట్ నెంబర్ 2. These adequacy norms given as per the Basel II committee norms. సో రైట్ నా వీటికి ఈ రూల్స్ వాటిని బ్యాంకింగ్ రూల్స్ ని బేసిల్ కమిటీ రూల్స్ అంటారా. సో అది అప్పట్లో బేసిల్ అనే ఒక దేశం నుంచి వచ్చింది. అది అక్కడ క్రియేట్ చేయబడిన అనేవి. ఆ తర్వాత రూల్స్ అన్ని మనం ఫాలో అవుతున్నాం. బేసిల్ కమిటీ 1, బేసిల్ కమిటీ 2, బేసిల్ కమిటీ 3. సో యాజ్ పర్ ది న్యూ ట్రెండ్ అలా రన్ అవుతూ ఉన్నాయి. అయితే మనం టెక్స్ట్ బుక్ లో ఇప్పుడు ప్రజెంట్ చేసేది కూడా బేసిల్ కమిటీ 2 ను బేస్ చేసుకుని ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం మాట్లాడతాం, అంతే. అన్ని రూల్స్ కాదు. సో బేసిల్ 2 కమిటీ రూల్స్ ప్రకారం క్యాపిటల్ అడిక్వసీ రేషియోని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో వాడు ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ చెప్తారు. ఆ ప్రొసీజర్ ప్రకారం మనం వెరిఫై చేసి సో అది చెప్పినటువంటి క్యాపిటల్ మెయింటైన్ అవుతుందా లేదా బ్యాంక్ చేతి దగ్గర మనం వెరిఫై చేసి రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ నేచర్ ఇవన్నీ కూడా రిపోర్టింగ్ కోసం ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ తయారు చేసినప్పుడు రిపోర్టింగ్ నామ్స్ ఇవన్నీ, రైట్. సో ఏంటి సార్ ఈ అడిక్వసీ క్యాపిటల్ అడిక్వసీ నామ్స్ లో బేసిల్ 2 ఏం చెప్పింది? బేసిల్ 2 సో దీనిలో ఉన్న రూల్స్ ప్రకారం మనం అన్ని డిస్కస్ చేస్తున్నాను. సో వాట్ ఈస్ మెant బై క్యాపిటల్ adequacy ratio అంటే capital adequacy ratio equals to formula capital fund by risk weighted assets plus off balance sheet items. So off balance sheet అంటే you can say below the balance sheet, that is contingent liabilities. So assets in relation to capital. అదే ఫస్ట్ పాయింట్ లో చెప్పాడు. క్యాపిటల్ అడిక్వసీ బ్యాంక్ ఇన్ రిలేషన్ టు ది రిస్క్ అసోసియేటెడ్ విత్ ఇట్స్ ఆపరేషన్. సో రిస్క్ బేస్ చేసుకుని ఎంత క్యాపిటల్ మెయింటైన్ చేయాలి, ఇది పర్సెంటేజ్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 100%, ఫర్ ఎగ్జాంపుల్ నా లోన్స్ అండ్ అడ్వాన్స్ ఒక 100 రూపాయలు ఉన్నాయి, నా క్యాపిటల్ కూడా 100 రూపీస్ ఉంది. రిస్క్ పెట్టి మొత్తం లోన్స్ అన్ని కూడా రిస్క్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఆ రిస్క్ ఏంటి, సరే ఎంత రిస్క్ తీసుకోవాలి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం అన్న. బేసిల్ 2 లో అవన్నీ కూడా నామ్స్ క్లియర్ గా ఉంటాయి. సో ఎంతైతే నేను ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ రిస్క్ అసెట్ అన్నాను అనుకో, నా క్యాపిటల్ 100 రూపీస్ ఉంది అనుకో, దాని అర్థం నేను 100% సిఏఆర్ మెయింటైన్ చేస్తున్నాను, రైట్ నా. సో ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ వెయిటెడ్ అసెట్ 50 రూపీస్ 100 రూపీస్ ఉందన్న, నేను క్యాపిటల్ 50 రూపీస్ మెయింటైన్ చేస్తాను కదా, అర్థం నేను 50% సిఏఆర్ మెయింటైన్ చేస్తున్నాను, క్యాపిటల్ అడిక్వసీ రేషియో, రైట్. సో ఇప్పుడు దీనిలో సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఫండ్, వాట్ ఈస్ ద రిస్క్ వెయిటెడ్ అసెట్స్, వీటి గురించి మనం తెలుసుకోవాలి. క్యాపిటల్ ఫండ్
మరి అంతా కూడా దీనిలో పార్టే, అడ్జస్ట్మెంట్ నెంబర్ 12 లో పార్టే. సో క్యాపిటల్ ఫండ్ అంటే ఏంటి, అసలు రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అంటే ఎంత రిస్క్ తీసుకోవాలి, వీటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఫస్ట్ వన్ ఇస్ క్యాపిటల్ ఫండ్. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఫండ్? For the purpose of CAR, capital fund is divided into two tiers. That is tier 1 capital and tier 2 capital. సో క్యాపిటల్ ఫండ్ లో క్యాపిటల్ ని 2 స్టెప్స్ కింద వాడు 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. సో వన్ ఈస్ tier 1 capital, second one is tier 2 capital. సో వాట్ ఈస్ tier 1 capital, వాట్ ఈస్ tier 2 capital? సో తెలుసుకోవడానికన్నా ముందు ఇంకొక పాయింట్ అని, tier 2 capital ఎప్పుడు కూడా నాన్న should not exceed 100% of the tier 1 capital. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. tier 2 capital is limited to maximum of 100% of tier 1 capital. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్యాపిటల్ విడదీస్తాను. సో tier 1 tier 2 ఏంటి డిస్కస్ చేద్దాం. సో tier 1 క్యాపిటల్ 100 రూపీస్ వచ్చింది, tier 2 క్యాపిటల్ 150 వచ్చింది అనుకుందాం. నా దగ్గర ఉన్న బ్యాలెన్స్ షీట్ లో, బ్యాంక్ దగ్గర బ్యాలెన్స్ షీట్ లో tier 1 క్యాపిటల్ 100 రూపీస్, tier 2 క్యాపిటల్ 150 వచ్చింది అనుకున్నా. అలా కన్సిడర్ చేయకూడదు. tier 1 100, tier 2 కూడా 100 తీసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ మాక్సిమం 100% ఆఫ్ tier 1 క్యాపిటల్. ద tier 2 క్యాపిటల్ ఈస్ మాక్సిమం 100% ఆఫ్ tier 1 క్యాపిటల్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ 1 100 వచ్చిందన్న, tier 2 క్యాపిటల్ 20 వచ్చిందని తీసుకోవచ్చు. ఎస్, రెండు కలిపేసిన 120. tier 1 క్యాపిటల్ 100, tier 2 క్యాపిటల్ 80 వచ్చిందని కలిపేచ్చు. ఎస్, కలిపేచ్చు. tier 1 క్యాపిటల్ 100, tier 2 క్యాపిటల్ 120 వచ్చిందన్న కలపచ్చా? రెండు కూడా 220 అనొచ్చా టోటల్ క్యాపిటల్ ఫండ్? అనకూడదు. ఎందుకంటే ద tier 2 క్యాపిటల్ ఇస్ మాక్సిమం లిమిటెడ్ టు 100% ఆఫ్ ది tier 1 క్యాపిటల్. సో ఏంటి సార్ అసలు ఈ tier 1 క్యాపిటల్ ఏంటి, tier 2 క్యాపిటల్ ఏంటి, సో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? tier 1 capital is a permanent capital or core capital. సో బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ క్యాపిటల్ కి సంబంధించిన వాటిలో పర్మనెంట్ క్యాపిటల్, tier 1 క్యాపిటల్ అంటే పర్మనెంట్ ఆర్ కోర్ క్యాపిటల్. పర్మనెంట్ క్యాపిటల్ which includes the following: సో ఏంటి సార్ పర్మనెంట్ క్యాపిటల్? సో పర్మనెంట్ గా ఏ ఆర్గనైజేషన్ ఉన్న పర్మనెంట్ క్యాపిటల్ అంటే ఎవరు? జనరల్ గా మనకు తెలుసు ఈక్విటీ షేర్ హోల్డర్స్ ఆర్ ది ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇస్ ద పర్మనెంట్ క్యాపిటల్ కదా. సో మరి ఇప్పుడు ఆ ఈక్విటీ షేర్ క్యాపిటల్ నే మనం తీసుకుంటున్నాం ఎలిమెంట్స్ లో కంప్రైజ్ ది ఫాలోయింగ్ ఎలిమెంట్స్ అన్నాడు కదా. ఏంటంటే కదా దానిలో పెయిడ్ అప్ ఈక్విటీ షేర్ క్యాపిటల్. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఇస్ నోన్ యాజ్ పర్మనెంట్ క్యాపిటల్ ఆర్ కోర్ క్యాపిటల్. లైఫ్ లాంగ్ ఎప్పుడు పర్మనెంట్ గా ఉండే వాటిని మనం tier 1 క్యాపిటల్ లో కన్సిడర్ చేయాలి. ఇంకా వీటితో పాటుగా ఇంకొన్ని వీటిని తీసుకుంటారు. దట్ ఈస్ statutory reserves, other
disclosed free reserves including securities premium if any. నీకు ఆల్రెడీ ఐడియా ఉంది. సో ఈక్విటీ షేర్ హోల్డర్ దగ్గర లైక్ రిజర్వ్స్ అన్ని అయితే వీటిలో అన్ని రిజర్వ్స్ వాడు కన్సిడర్ చేయట్లా. అబ్జర్వ్ చేయి, నా బ్యాలెన్స్ షీట్ లో ఉన్న ఈక్విటీ షేర్ క్యాపిటల్, స్టాట్యుటరీ రిజర్వ్స్, ఫ్రీ రిజర్వ్స్ ఇంక్లూడింగ్ సెక్యూరిటీస్ ప్రీమియం అవి మాత్రం కన్సిడర్ చేయమన్నాడు. వీటి కింద పర్మనెంట్ క్యాపిటల్ కింద సెకండ్ ఆర్ఎంఆర్ ఇంకా ఉన్నాయి నాకు. ఇది రిలేటెడ్ టు షేర్ హోల్డర్, ఈక్విటీ షేర్ హోల్డర్ సంబంధించి. నెక్స్ట్ perpetual non-cumulative preference share capital. targetlo perpetual non-cumulative preference share capital. అర్థం పర్పెచువల్ అంటేనా ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కూడా చాలా కేటగిరీస్ మనం చదువుంటాం. టైప్స్ ఆఫ్ క్యాపిటల్, ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. దానిలో పర్పెచువల్, నాన్ పర్పెచువల్. పర్పెచువల్ అంటేనా లైఫ్ లాంగ్ రిడీమ్ చేయం, రైట్ అండి, రిడీమబుల్ అలా అనమాట. నాన్ క్యూములేటివ్ అంటే క్యూములేటివ్ అంటే డివిడెండ్ క్యూములేటివ్ కూడా చేయను, నాన్ క్యూములేటివ్. అదే కదా నేచర్. అంటే ప్రాఫిట్ ఉంటే వాళ్ళు ఆపితే లేదు అంటే వాటిని ఈక్విటీ షేర్ హోల్డర్ లాగా కన్సిడర్ చేయాలి అంటే, సో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ ఈక్విటీ షేర్ హోల్డర్ కన్సిడర్ చేయాలంటే అది ఏ కేటగిరీ అయి ఉండాలి? ప్రిఫరెన్షియల్, పర్పెచువల్, నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్షియల్ క్యాపిటల్. దీన్ని కూడా టియర్ 1 లో ఇస్తున్నాను, ఎందుకంటే బికాజ్ ఇట్ ఇస్ ఆల్సో ఏ పర్మనెంట్ క్యాపిటల్ ఆర్ కోర్ క్యాపిటల్. అలాగే నెక్స్ట్ ఇంకొక పాయింట్ నేను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలని, ఇది కూడా ఇన్నోవేటివ్ పర్పెచువల్ డెట్. సార్ క్యాపిటల్ అన్నారు, రైట్. ఇక్కడ క్యాపిటల్ అంటే ఇట్ ఇన్క్లూడ్స్ డెట్. సో డెట్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా తీసుకోవాలా? పర్పెచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్స్, ఎస్. సో డెట్, లయబిలిటీ, డిబెంచర్, వాట్ ఇట్ మే బి, బాండ్స్ పర్పెచువల్ నేచర్ అయి ఉండాలి, లైఫ్ లాంగ్ అలా కంటిన్యూ అయ్యే ఉండాలి. అలా అయితే అప్పుడు మనం వాటిని ఎలా తీసుకుంటామన్నా పర్మనెంట్ క్యాపిటల్ కింద కన్సిడర్ చేస్తాం. లాస్ట్ ద క్యాపిటల్ రిజర్వ్. arising out of sale proceeds. Tier 1 capital inclusions. So tier 1 capital ఏం తీసుకోవాలా? నా బ్యాలెన్స్ షీట్ లో లయబిలిటీ సైడ్ లో క్యాపిటల్ అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్, రిజర్వ్స్ లో స్టాట్యుటరీ రిజర్వ్, అదర్ డిస్క్లోజ్డ్ ఫ్రీ రిజర్వ్స్ ఇంక్లూడింగ్ సెక్యూరిటీస్ ప్రీమియం, అలాగే క్యాపిటల్ రిజర్వ్ అరైజింగ్ అవుట్ ఆఫ్ ది సేల్ ప్రొసీడ్స్, ఆల్ రిజర్వ్స్, అండ్ పర్పెచువల్ నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, ఇన్నోవేటివ్ పర్పెచువల్ డెట్ ఇన్స్ట్రుమెంట్. స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి ఇవన్నీ తీసుకుంటాం నాన్న. ఇవైతే ఖచ్చితంగా మనకి బ్యాలెన్స్ షీట్ లో క్లియర్ గా కనబడుతూ ఉంటాయి, రైట్. సరే ఇంకొక పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, మరి ఇవి ఇంక్లూడ్ ఇవి తీసుకుంటే సరిపోతుందా? వీటి నుంచి ఏమి ఎక్స్క్లూడ్ చేయాల్సిన అవసరం లేదంటే ఎస్, డెఫినెట్ గా tier 1 capital is reduced by, నేను ఇవన్నిటిని యాడ్ చేయాలన్న వీటిలోంచి మళ్ళీ రెడ్యూస్ కూడా చేయాలంట. ఏంటి సార్, ఏం రెడ్యూస్ చేయాలి? రెడ్యూస్డ్ బై ఇంటాంజిబుల్ అసెట్స్, లాసెస్, deferred tax asset. Right? Deferred tax asset is also considered as intangible asset. సో ఇంటాంజిబుల్ అసెట్స్ ఏమైనా ఉన్నా, లాసెస్ ఏమైనా ఉన్నా వాటిని మనం ఏం చేయాలంటే దీని నుంచి మైనస్ చేయాలంట, రైట్. సో డిఫర్డ్ ట్యాక్స్ అసెట్, సో మనం ఆల్రెడీ బేసిక్ థింగ్స్ చాలా చోట్ల మనకి వచ్చినప్పుడు కూడా డిస్కస్ చేస్తాం. స్టాండర్డ్ లో స్పెసిఫిక్ గా డిస్కస్ చేస్తాను. మన అకౌంటింగ్ ఇన్కమ్ కి ట్యాక్సిబుల్ ఇన్కమ్ కి డిఫరెన్స్ వచ్చినప్పుడు ఆ డిఫరెన్స్ వల్ల ట్యాక్స్ లో డిఫరెన్స్ వస్తుందని అకౌంటింగ్ ఇన్కమ్ మీద ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సి అవచ్చు, లేదా ట్యాక్సిబుల్ ఇన్కమ్ టాక్సేషన్ బేస్ చేసుకుని ఇన్కమ్ మీద ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి రావచ్చు, ఎక్కువ ఇన్కమ్ రావచ్చు. సో ఆ ట్యాక్స్ డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో వాటిని బేస్ చేసుకుని కట్టాల్సి వస్తేనేమో అసెట్ కింద, ఎక్కువ కడితేనేమో కట్టాల్సి వస్తే లయబిలిటీ కింద, ఎక్కువ కడితేనేమో అసెట్ కింద డిఫర్డ్ ట్యాక్స్ అసెట్, డిఫర్డ్ ట్యాక్స్ లయబిలిటీస్ క్రియేషన్ ఉంటుంది, రైట్. ఇది బేసిక్ థింగ్. స్టాండర్డ్ లో మనకి మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈవెన్ అది కూడా ఒకవేళ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఉంటే దాన్ని కూడా మనం ఏం చేయాలంట, సో రెడ్యూస్ చేయాలని చెప్తాను. ఇంటాంజిబుల్ అసెట్స్, లాసెస్ అండ్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ షుడ్ బి రెడ్యూస్డ్ ఫ్రమ్ దిస్ tier 1 capital consisting the 4 elements. So C and D points are related to tier 1 capital.
సరే దాని వాట్ ఈస్ tier 2 క్యాపిటల్? రిమైనింగ్ నన్ను ఇంకా పెండింగ్ అన్న బ్యాలెన్స్ షీట్ లో లైబిలిటీ సైడ్ పెండింగ్ ఇంకేవైతే ఉంటాయో అవన్నీ కూడా ఏంటన్నా tier 2 క్యాపిటల్. నెక్స్ట్ పాయింట్ tier 2 capital. Tier 2 capital consists of the following. సరే నా దగ్గర ఏం మిగిలిపోయింది సార్? కొన్ని రిజర్వ్స్ అన్ని తీసుకోలేదు, ఉన్నాయి. ఎస్, డెఫినెట్ గా. బ్యాలెన్స్ షీట్ లో డిస్క్లోజ్ చేయని రిజర్వ్స్ ఉంటే ఎస్ కన్సిడర్డ్. అన్డిస్క్లోజ్ రిజర్వ్స్ డిస్క్లోజ్ చేసాము బట్ రీవాల్యూషన్ అయి ఉండొచ్చు. క్యాపిటల్ రిజర్వ్ అయితే కనుక రియలైజ్ అవుట్ ఆఫ్ సేల్ ఆఫ్ అసెట్. అలా కాకుండా రీవాల్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రిజర్వ్ తీసుకుంటే అది ఎక్కడ మనం కన్సిడర్ చేయలేదు దాని వీటిలో. సో కాబట్టి అది తీసుకుంటాం. సో రీవాల్యూషన్ రిజర్వ్. So these revaluation reserves are calculated at the rate of 45%. For example, 100 rupees ఉందనుకోండి, కేవలం దానిలో 45 rupees మాత్రమే మనం tier 2 క్యాపిటల్ కన్సిడర్ చేయాలి, మొత్తం కన్సిడర్ చేయకూడదు. వెన్న రూల్. సో రివాల్యూషన్ రిజర్వ్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి? క్యాలిక్యులేట్ at the rate of 45%. 100 rupees ఉంటే 45 rupees, 200 ఉంటే 90 rupees. So 45% of the reserve which is shown in the balance sheet are considered for tier 2 capital. Next, general provisions and loss reserves. ఇలా ఏమైనా క్రియేట్ చేస్తే అవి కూడా మనం కన్సిడర్ చేయాలంట. It is considered. There's a ceiling limit nana 1.25% of risk weighted assets. Sir, what is risk weighted assets? మనం డిస్కస్ చేద్దాం తర్వాత. సో నెక్స్ట్ అది కూడా వస్తుంది. ఆ రిస్క్ weighted assets ఏవైతే మనం క్యాలిక్యులేట్ చేస్తామో దానిలో మాక్సిమం 1.2% అంతవరకు మాత్రం క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిస్క్ weighted assets ఒక 100 rupees వస్తే దానిలో 1.25% అంటే 1.25 రూపీ. అంటే జనరల్ ప్రావిజన్స్ అండ్ రిజర్వ్స్ ఒక 3 rupees ఉందనుకోండి, కన్సిడర్ చేయకూడదు, 1.25 కన్సిడర్ చేయాలి. సీలింగ్ లిమిట్, రైట్? నెక్స్ట్, హైబ్రిడ్ డెట్ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్. హైబ్రిడ్ అసెట్స్ లైక్ అంటే డెట్ టు క్యాపిటల్ రెండు నేచర్ ఉంటుంది అన్న. డెట్ నేచర్ ఉంటుంది, క్యాపిటల్ నేచర్ ఉంటుంది. రెండు నేచర్ లో ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా ఇష్యూ చేస్తే అలాంటివి కూడా కన్సిడర్ చేయాలి. హైబ్రిడ్ డెట్, హైబ్రిడ్ అంటే మిక్సింగ్, డెట్ అండ్ క్యాపిటల్ నెక్సెస్ అనేది ఉంటుంది. సో రెండు ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్ సెక్యూరిటీ ఉంటే దాన్ని కూడా కన్సిడర్ చేయాలి. లైబిలిటీ ఉంటే కన్సిడర్ చేయాలి. హైబ్రిడ్ డెట్ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్ దీనిలో అన్ని వచ్చేస్తాయి. హైబ్రిడ్ డెట్ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే దీనిలో ఫర్ ఎగ్జాంపుల్ పర్పెక్చువల్, క్యుములేటివ్ షేర్స్ మనం మిగిలిపోయాం. నాన్ క్యుములేటివ్ తీసుకున్నాం దాకా, మన క్యుములేటివ్ ఉండిపోయింది, రిడీమబుల్ ఉండిపోయింది, రైట్ అన్న. ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోకి వచ్చేస్తాయి. ఇంకా హైబ్రిడ్ డెట్ క్యాపిటల్ ఇన్స్ట్రుమెంట్స్. ఫైనల్ గా సార్ మరి క్రెడిటార్స్ ఇవి కూడా ఉండిపోయినాయి కదా, అవి కూడా కన్సిడర్ చేస్తానని చివరికి వాటిని మనం అంటాం సబార్డినేటెడ్ డెట్. సబార్డినేటెడ్ డెట్ వీటన్నిటిని కూడా అదర్ క్రెడిటార్స్ అన్ని కూడా దీనిలో తీసుకుని వీటన్నిటిని కూడా యాడ్ చేస్తే మనకు వచ్చేదన్న tier 2 క్యాపిటల్. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక పాయింట్ ఉండిపోయిందా, ఇన్వెస్ట్మెంట్ రిజర్వ్. లాస్ట్ ఫారిన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి. బ్రాంచ్ అకౌంట్స్ లో ఫారిన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ అనేది క్రియేట్ అవుతుంది. బ్రాంచ్ అకౌంట్స్ 2 కేటగిరీస్. కన్వర్షన్, ఫారిన్ బ్రాంచ్ ని కన్వర్ట్ చేస్తాం. కన్వర్ట్ చేసినప్పుడు డిఫరెన్స్ ఇన్ ఎక్స్చేంజ్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఇన్ ఎక్స్చేంజ్ ని 2 కేటగిరీస్ అన్న, ఒకటి P&L తీసుకెళ్లిపోతాం, రెండోది ఫారిన్ కరెన్సీ ట్రాన్స్లేషన్ రిజర్వ్ అని క్రియేట్ చేస్తాం. ఇంటిగ్రల్ ఆపరేషన్, నాన్ ఇంటిగ్రల్ ఫారిన్ ఆపరేషన్. ఇంటిగ్రల్ అయితే కనుక it will be transferred to P&L. Non-integral foreign operation అయితే కనుక it will be shown under the head foreign currency translation reserve.
సో ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఉంటే ఫారెన్ కేసు కాబట్టి పెద్దగా కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం మాట్లాడేది ఇండియన్ కమర్షియల్ బ్యాంక్ గురించి మాత్రమే ప్రజెంట్ మన సిలబస్. రైట్, వీటన్నిటిని కూడా దేనిలో కన్సిడర్ చేయాలంట? Tier 2 క్యాపిటల్ లోకి కన్సిడర్ చేయాలంట. సో దీంతో మనకి Tier 1 Tier 2 క్యాపిటల్ లోకి ఏం వస్తే ఏం లేవని విషయం మీద డిస్కషన్ అయిపోయింది. సో నెక్స్ట్ పాయింట్, ఈ ఫార్మాట్ లో మనకి అబ్జర్వ్ చేస్తే ఫార్ములాలో క్యాపిటల్ ఫండ్ డిస్కషన్ అయింది. మిగిలింది ఏంటన్నా? రిస్క్. సో వాట్ ఈస్ ద రిస్క్ వెయిటెడ్ అసెట్, వాటిని ఎలా కన్సిడర్ చేయాలి ఏంటి? సో దీనికోసం కొన్ని పర్సంటేజ్ ఆఫ్ రిస్క్ అనేవి అసైన్ చేయడం బట్టి జరిగింది. సో వాటి గురించి మనం ఇప్పుడు చూద్దాం. పాయింట్ నెంబర్ 5, రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అండ్ ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్. సో వాట్ ఈస్ ద రిస్క్? సో ఒక అసెట్, నా దగ్గర చాలా లోన్స్ ఇస్తాము, రైట్ అన్న, బ్యాంక్ బిల్స్ కొంటుంది, ఇవన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి అసెట్స్. బట్ వీటన్నిటిలో ఒక రిస్క్ ఎంత ఉంది? నా దగ్గర క్యాష్ ఉండొచ్చు, ఫర్నిచర్ ఉండొచ్చు, రైట్ అన్న, ఏటీఎం మిషన్ ఉండొచ్చు. సో ఏమున్నా సరే సెక్యూరిటీస్ ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, వీటన్నిటికి రిస్క్ ఎంత? సో రిస్క్ కూడా తెలియాలి కదా, ఎందుకంటే రిస్క్ బేస్డ్ అసెట్ ఎంత ఉందో, నా క్యాపిటల్ ఎంత ఉందో, మినిమం చెకింగ్ నే సిఆర్ఆర్ అంటాం, సిఏఆర్ అంటాం, క్యాపిటల్ అడిక్వసీ రేషియో. సో మరి ఏంటి ఆ రిస్క్? దానికోసం ఒక చిన్న టేబుల్. అవసరం అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను, ఇక్కడ రాస్తాను. ఓన్లీ 2 కాలమ్స్, ఐటమ్ ఆఫ్ అసెట్ అండ్ రిస్క్ పర్సంటేజ్. పాయింట్ నెంబర్ 1, చాలా ఈజీగా రిస్క్ ని ఐడెంటిఫై చేయండి. క్యాష్ అండ్ బ్యాలెన్సెస్ విత్ ఆర్బిఐ. సో ఆర్బిఐ దగ్గర ఉన్నటువంటి డబ్బులు లేదా నా దగ్గర ఉన్నటువంటి క్యాష్, వీటిని మనం ఎంత రిస్క్ కింద కన్సిడర్ చేయొచ్చు? ఇట్ కన్సిడర్ 0 రిస్క్. దానికి చాలా శాంటిటీ ఉంటుందన్నా, మనకి ఇబ్బంది ఏమీ లేదు, చాలా ధైర్యంగా మనం వాటికి తీసుకోవచ్చు. 2, బ్యాలెన్సెస్ ఇన్ కరెంట్ అకౌంట్ విత్ అదర్ బ్యాంక్స్. సో వేరే బ్యాంక్స్ కరెంట్ అకౌంట్ లో మనం డబ్బులు పెట్టామనుకున్నా, సో నమ్మలేం, సో బ్యాంక్ ఎంత ప్రాబ్లం రావచ్చు. సో అందుకని రిస్క్ ఎంత అటాచ్ చేశాడు? 20%. ఇన్వెస్ట్మెంట్ ఇన్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ 0. సో గవర్నమెంట్ కనబడుతున్నాం, సో గవర్నమెంట్ నమ్మాలి, సో దాన్ని కూడా నువ్వు రిస్క్ అసైన్ చేస్తే చాలా ప్రమాదం, అందుకని దానికి ఎంత రిస్క్ ఇస్తాడు? 0 రిస్క్. 4, అదర్ ఇన్వెస్ట్మెంట్స్, గవర్నమెంట్ కాకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేసే, సో ఇట్ ఇస్ ఆటోమేటికలీ 100%. 100%. 1, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ guaranteed by గవర్నమెంట్. సో గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చేటటువంటి లోన్స్ అండ్ అడ్వాన్సెస్, ఈసీజీసీ, డిఐసీజీసీ వచ్చేసాం కదా, రిస్క్ తక్కువ, సో ఎంత వాటికి 0. సో మరి అదర్స్, నేను ఇక్కడ రాసేస్తున్నాను, కంటిన్యూ చేస్తున్నాను. అదర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్, వేరే ఇంకెవరికైనా అవుట్ సైడ్స్ కి ఇస్తే ఖచ్చితంగా రిస్క్ ఎంతనా? 100%. అలాగే నెక్స్ట్, సో బ్యాంక్ ఫర్నిచర్ ప్రిమిసెస్ అంతా ఉండొచ్చు కదా, బ్యాంక్ ప్రిమిసెస్, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్. బ్యాంక్ దగ్గర అదర్ అసెట్స్ అన్ని వీటికి కూడా రిస్క్ ఈజ్ 100%. నెక్స్ట్, ఆఫ్ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ లైక్ letter of credit, letter of guarantee, etc., contingent liabilities, anything. These are all considered 100%. ఇదైనా రిస్క్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం సిఆర్ క్యాలిక్యులేషన్స్ కి బేసిక్ కమిటీ కోసం ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చినటువంటి రిస్క్ పర్సంటేజ్ మనం వీటిని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనకి గుర్తుంటే, ఈ 2 పేజీలు థియరీ గుర్తుంటే, దెన్ వీ కెన్ క్యాలిక్యులేట్ ది క్యాపిటల్ అడిక్వసీ రేషియో. సో అందరూ కూడా ఒకసారి జాగ్రత్తగా చదవనా, 1 minute అందరూ కూడా దీన్ని చదివితే దీని మీద మనం ఒక సమ్ సాల్వ్ చేద్దాం. అందరూ కూడా ఒకసారి చదవండి ఫాస్ట్ గా. ఇంకొక పాయింట్ ఇక్కడ, పాయింట్ నెంబర్ 9, ఇది కూడా యాడ్ చేసుకున్నాను. సో నాన్ ఫండెడ్ ఎక్స్పోజర్ టు రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ బిజినెస్ కి నాన్ ఫండ్ ఎక్స్పోజర్ రిస్క్ ఈజ్ మోర్, హై రిస్క్.
ఈ ఒక్క నెంబర్ నువ్వు అబ్జర్వ్ చేస్తే అన్నిటికన్నా అంటే ఉన్న అమౌంట్ కన్నా నేను ఇచ్చిన లైబిలిటీ కన్నా ఎక్కువ అసెట్ కన్నా ఎక్కువ పర్సంటేజ్ ని రిస్క్ కింద కన్సిడర్ చేస్తున్నాడు బికాస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ యాక్టివిటీ. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో దీని ఒక సమ్ సాల్వ్ చేద్దాం. సో అందరూ కూడా పేజ్ నెంబర్ 8.46 ఇలిస్ట్రేషన్ నెంబర్ 1. ఫైనల్ కన్క్లూషన్, సరే ఒక్క నిమిషం, ఈ పర్సంటేజ్ అనేది కొంత మెయింటైన్ చేయాలి యాజ్ పర్ ది నార్మ్స్. The current CAR is minimum capital equity ratio is 9%. నాకు CAR రాసుకోండి, ఇక్కడ రాసుకోండి. పాయింట్ నెంబర్ 3 లో ఈ పాయింట్ కూడా యాడ్ చేసుకున్నానా. మినిమం CAR is 9%. ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకు మినిమం 9% రావాలని, అంతకన్నా తక్కువ ఉండకూడదు. ఒకవేళ ఎప్పుడైనా మనకు క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసి CAR అడిగితే స్పెసిఫిక్ గా రిప్రజెంట్ చేయాలని క్యాలిక్యులేట్ చేస్తాం. అది కానీ ఒకవేళ 9% కన్నా బిలో ఉంటే సజెషన్స్ ఇవ్వడం అనేది కూడా మనం చూడాలి. సో ఇట్ షుడ్ బి మినిమం CAR is 9%, రైట్. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1, పేజ్ నెంబర్ 8.46. సో జాగ్రత్తగా అందరూ టెక్స్ట్ బుక్ లో అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, ఇలిస్ట్రేషన్ నెంబర్ 1. A commercial bank has the following capital funds and assets. Segregate the capital funds into tier 1 and tier 2 capitals. Find out the risk adjusted assets, risk weighted assets ratio. Find out the risk adjusted assets and risk weighted assets ratio. Capital funds, equity share capital, statutory reserve, capital reserve, of which 280 lakhs were due to revaluation of assets and the balance due to sale. Assets, cash and bank, liabilities have assets for cash and bank, balance with RB bank, claims on banks, investment, other investment, loans and advances, guaranteed by government, guaranteed by public sector, undertaking of the government, others, premises, furniture, fixtures, other assets of balance sheet items. This is not a question, right? So question మనం సాల్వ్ చేద్దాం. సో దీనిలో CAR క్యాలిక్యులేట్ చేయాలన్నా capital adequacy ratio is also known as risk adjusted assets and risk weighted assets ratio. ఓకేనా. సో అందుకే ఆ పేరుతోనే క్వశ్చన్ డైరెక్ట్ గా అడిగాడు, CAR అని అడగకుండా, కన్ఫ్యూజ్ అవ్వకండి, రైట్. ఫైండ్ అవుట్ ది రిస్క్ అడ్జస్టెడ్ అసెట్స్ అండ్ రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో. సో రిస్క్ అడ్జస్ట్ చేసిన అసెట్స్ తో ఉన్న రేషియో ఏంటంటే CAR, క్యాపిటల్ అడిక్వసీ రేషియో, బోత్ ఆర్ సేమ్. క్యాలిక్యులేట్ చేద్దాం. సో అది క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి క్యాపిటల్స్ క్యాలిక్యులేట్ చేయాలి. క్యాపిటల్ ఫండ్, దట్ ఈస్ tier 1 క్యాపిటల్ ఫస్ట్. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో ఏమేమి tier 1 లోకి వస్తాయో చూడండి. అబ్జర్వ్ చేస్తే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఉంది, ఇట్ కమ్స్ అండర్ ది tier 1 క్యాపిటల్, దట్ ఈస్ 48,000 lakhs. సో అన్ని కూడా ఇన్ ల్యాక్స్ నాన్న. సో కామర్స్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, జాగ్రత్త పండి. 48,000 అది. అలాగే స్టాట్యూటరీ రిజర్వ్ ఇస్ ఆల్సో కన్సిడర్డ్ ది tier 1 క్యాపిటల్, 28,000. Capital reserve arising out of sale of assets. What is the sale of assets? 280 lakhs was due to revaluation and the balance due to sale. So ante calculate chesukochu na 1210 minus 280, 1210 minus 280, that equals to 930 lakhs comes under the capital reserve. Next revaluation reserve, mari remaining revaluation ga sir adi tier 2 loki veltunna, tier 1 loki veldu. ఇంకా లైబిలిటీస్ ఏమి లేవు. దీస్ ఆర్ ది థింగ్స్. సో టోటల్ tier 1 క్యాపిటల్ టోటల్ 48,000 ప్లస్ 28,000, 76,930 lakhs. సో సిమిలర్లీ tier 2 క్యాపిటల్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటే, సో tier 2 క్యాపిటల్ యాజ్ పర్ క్వశ్చన్ లో ఇక మిగిలింది కేవలం ఒకటేనా, ఏంటది? రీవాల్యూషన్ రిజర్వ్. సో రీవాల్యూషన్ రిజర్వ్ ఎంత అంటే 1210 మైనస్
280, that is directly 280 is the revaluation. 930 sale of assets, 280 revaluation, 280 into నేను చెప్పాను revaluation will be considered at 45%. మొత్తం అంతా కన్సిడర్ చేయకూడదు. దట్ మీన్స్ 126. ఇట్ ఇస్ ద tier 2. tier 2 లో ఇంక వేరే అసెట్స్ గురించి కానీ లైక్ వేరే ఏమైనా లైబిలిటీస్ గురించి కానీ ప్రిఫరెన్షియల్ క్యాపిటల్ కానీ నాన్ పర్మనెంట్ నాన్ పర్పెక్చువల్ ఏమి లేవు. సో కాబట్టి ఇంక ఇదే కన్సిడర్ చేస్తాను. సో దీంతో మనకి టోటల్ క్యాపిటల్ ఫండ్ వచ్చేస్తుంది. టోటల్ క్యాపిటల్ ఫండ్ 76,930. Total 77,056 is the capital fund. So next one కనుక్కోవాల్సిందన్న risk adjusted assets or risk weighted assets. So risk weighted assets కనుక్కోవాలంటే సో capital fund ఒక వర్కింగ్ నోట్, risk weighted assets ఒక వర్కింగ్ నోట్, రెండు కనుక్కుంటే రేషియో కన్వర్ట్ అవ్వచ్చు. సో risk weighted assets సో ఐటమ్ టు ఐటమ్ వెళ్ళాలా. సో ఇచ్చిన దానిలో అసెట్స్ వరుసగా ఉన్నాయన్న క్యాష్ అండ్ బ్యాలెన్స్ విత్ RBI. సో అమౌంట్ ఎంత రానది 480 అంట. సో దానికి రిస్క్ ఎంత రానా 480 అమౌంట్, రిస్క్ పర్సెంటేజ్ 0, రిస్క్ వెయిటెడ్ అసెట్స్ 0. మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అసెట్ అమౌంట్, రిస్క్ వెయిటెడ్ అసెట్, 3 కాలమ్స్. సో ఈ అసెట్ యొక్క అమౌంట్ 480, దాని రిస్క్ 0 కాబట్టి రిస్క్ వెయిటెడ్ అసెట్ 0. రిస్క్ లేదు. ఈ అసెట్ ని క్యాపిటల్ తో కంపేర్ చేయడానికి ఉపయోగించాల్సిన అవసరం లేదు. సెకండ్ వన్. నెక్స్ట్ అసెట్ బ్యాలెన్స్ విత్ అదర్ బ్యాంక్స్. ఆల్రెడీ నేర్చుకున్న బ్యాలెన్స్ విత్ అదర్ బ్యాంక్స్ ఎంత ఉందన్న 1250 ఉంది. సో దీని రిస్క్ 20%. సో 1250 into 20%, that is 250 is the risk weighted asset. More claims on banks. సో బ్యాంక్స్ నుంచి రావాలన్నా అసెట్ అని చెప్పారు కదా ముందే. సో బ్యాంక్స్ నుంచి డబ్బులు రావాలంటే సిమిలర్ టు బ్యాలెన్స్ విత్ బ్యాంక్. అమౌంట్ 2850, రిస్క్ ఈజ్ సేమ్ 20%. బ్యాంక్ నుంచి నాకు ఏదైనా రావాల్సి వస్తే ఇట్ ఈస్ బ్యాలెన్స్ విత్ బ్యాంక్స్ 570. అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ ఎక్కడ గవర్నమెంట్ అని చెప్పలేదు. 78,250కి the risk is 100%. So amount is risk weighted 78,250 is the risk. Similarly, నేను ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను. 5th point, లోన్స్ అండ్ అడ్వాన్సెస్. సో లోన్స్ అండ్ అడ్వాన్సెస్ లో కేటగిరీ ఉన్నాయి. గ్యారంటీడ్ బై గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయితే సో అమౌంట్ 12,820 అంటే రిస్క్ ఇస్ 0, ద రిస్క్ weighted asset is also 0. Guaranteed by government is 0. Guaranteed by public sector undertakings. So the meaning is public sector undertakings of the government. So amount is 70,210. The risk is 0. So automatically risk weighted asset is also 0. Others 5,20,250 lakhs అంటది. సో దీనికి ఎంత అదర్స్ అన్నాడు ఎక్కడ నీకు చెప్పలే. అదర్ లోన్స్ ఎక్కడ గవర్నమెంట్ అని చెప్పలే. ఇట్ ఈస్ 100%. దట్ ఈస్ 5,20,250 ఈస్ ద రిస్క్ వెయిటెడ్ అసెట్. నెక్స్ట్ 6th point, premises and furniture and fittings 18,200. Premises is also 100% risk, that is 18,200. Other assets 20,100 nana, this is risk 100%, that is 20,100. Off balance sheet items 20,120 sir. Other no, assets. okay 20,120, thank you. Soft balance sheet items, that is 3,70,250. It is also 100%. The amount is total 3,70,250. Total risk weighted assets 3,70,250 plus 20,120 plus 18,200 plus 5,20,250
18,200 plus 5,20,250 plus 78,250 plus 570 plus 250. So total 10,07,890. 10,07,890 is the total risk-weighted assets. So finally, the ratio, capital adequacy ratio equals to capital fund by risk-weighted assets plus off-balance sheet items into 100. So what is the capital fund total? 77,056 by total risk-weighted assets 1,07,890. 10,07,890 into 100. 77,056 by 10,07,890. 100. That equals to 7.64 approximate percentage. Right now, so ఇది మన ఎక్స్పెక్టెడ్ రేషియో మినిమం అన్నాడు మాక్సిమం అన్నాడు అక్కడ. సో మినిమం. సో మరి మినిమం రేషియో ఉండాల్సినంత ఉండాలన్నా, ఇంత రిస్క్ ఉన్న అసెట్స్ కి ఇంతే క్యాపిటల్ మెయింటైన్ చేయడం అనేది చాలా ప్రమాదకరం. సో మినిమం 9% అయినా ఉండాలని చెప్పాడు క్యాపిటల్, కానీ ఇక్కడ ఎంత ఉంది? 7.645% ఉంది. కాబట్టి ద కంపెనీ హ్యాస్ టు ఇంప్రూవ్ ఇట్స్ రేషియో. Conclusion, note conclusion, the company, banking company has to improve its CAR because minimum CAR is 9%. So CAR ఇది రేషియో పెరగాలంటే రెండు దారులు. ఒకటి క్యాపిటల్ ఫండ్ అయినా పెరగాలి, లేదా రిస్క్ వెయిటెడ్ అసెట్స్ అయినా తగ్గాలి. సో అసెట్స్ ఉన్న వాటిని తగ్గించడం జరిగేది కాదు. ఫండ్ లైబిలిటీ క్యాపిటల్ ఫండ్ పెంచచ్చు. రైట్. సో క్యాపిటల్ ఫండ్ లో రెండు క్వశ్చన్స్ వస్తాయి అప్పుడు మళ్ళీ వెంటనే. సో tier 1 క్యాపిటల్ తీసుకోనా, tier 2 క్యాపిటల్ బ్యాంక్ తీసుకుంటే మంచిదా? సో జనరల్లీ పర్మనెంట్ క్యాపిటల్ ఇస్ ఆల్వేస్ ది బెటర్ ఆప్షన్ కదా. కంపెనీకి ఇంకా మళ్ళీ 3 డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు. సో కాబట్టి tier 1 క్యాపిటల్ ని ఇంకో కొంచెం ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా ద బ్యాంక్ హ్యాస్ టు ఇంప్రూవ్ ఇట్స్ CAR అని కూడా మనం చెప్పొచ్చు. ద బ్యాంకింగ్ కంపెనీ హ్యాస్ టు ఇంప్రూవ్ ఇట్స్ CAR బికాస్ ద మినిమం CAR ఈజ్ 9%. The present CAR is 7.645%. So bank has to improve its CRR by introducing the tier 1 capital. That is the conclusion from this question. Right? So దీంతో మనకి CAR complete అయిపోయింది. అయితే మనకి ఆల్మోస్ట్ అడ్జస్ట్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయన. ఇంకా మనకి నెక్స్ట్ మెయిన్ గా పెండింగ్ ఉన్నది ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపరేషన్. వీటి గురించి నేను డిస్కస్ చేయడానికన్నా ముందు అందరూ చేయాల్సిన పని ఏంటంటే, రేపు క్లాస్కి వచ్చే ముందు ఫస్ట్ ఆల్రెడీ నేను మార్నింగ్ అంటే ఈవేళ సెషన్ స్టార్టింగ్ లో ఒక క్వశ్చన్ వర్క్ ఇచ్చాను, లైక్ క్వశ్చన్ నెంబర్ 7 వర్క్ ఇచ్చాను. అది యూనిట్ 4 లో క్వశ్చన్ నెంబర్ 7. నెక్స్ట్ మండే క్లాస్కి వచ్చే లోపు మీరు చేయాల్సిన పని ప్రాక్టీస్ క్వశ్చన్స్, అండి. సో మీ టెక్స్ట్ బుక్ లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ పేజ్ నెంబర్ 8.121 మొత్తం ప్రాక్టీస్ క్వశ్చన్స్ 1, 2, 3, 4, 1, 2, 3, 4 క్వశ్చన్స్ మీరు వర్క్ చేసుకుని రావాలి. రైట్. ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఒక 4, అలాగే నేను ఆల్రెడీ ఒక ఇల్లిస్ట్రేషన్ కూడా ఇచ్చాను, ఇల్లిస్ట్రేషన్ నెంబర్ 7 ఇన్ యూనిట్ 4. యూనిట్ 4 ఇల్లిస్ట్రేషన్ నెంబర్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ 1, 2, 3, 4. ఈ 5 క్వశ్చన్స్ వర్క్ చేయాలి. 1, 2 ఇంకా అయిపోలేదు, జాగ్రత్తగా వినండి. నేను నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు అన్ని వెరిఫై చేస్తాను ఈసారి. సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ తో పాటుగా సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు జాగ్రత్తగా అందరూ ఫస్ట్ థింగ్
కంపల్సరీగా చేయాలని ఇప్పుడు నేను చెప్పబోయేది. యూనిట్ 2 లో ఫార్మాట్ ఉంటుంది రైట్. సో యూనిట్ 2 లో సెక్షన్ 29 గురించి మనం ఆల్రెడీ అనుకున్నాం, ఇందాక కూడా చెప్పాను. సెక్షన్ 29 లో థర్డ్ షెడ్యూల్ లో మనకి ఫినాన్షియల్ అకౌంట్ స్టేట్మెంట్ ఉంటాయి. లైక్ ఇందాక కూడా ప్రాఫిట్ మీద నుంచి రిజర్వ్ ఫండ్ క్రియేట్ చేయాలంటే ప్రాఫిట్ అనేది సెక్షన్ 29 ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలని చెప్పి అనుకున్నాం ఇందాక ఒక అడ్జస్ట్మెంట్ రాసేటప్పుడు. సో ఆ సెక్షన్ 29 లో థర్డ్ షెడ్యూల్ లో రివైజ్డ్ ఫార్మాట్స్ ఆఫ్ ఫార్మ్ ఏ బ్యాలెన్స్ షీట్ అండ్ ఫార్మ్ బి P&L అకౌంట్ క్లియర్ గా ఉన్నాయి. ఈ ఫార్మాట్ యాజ్ ఇట్ ఈస్ గా నోట్స్ లో ఒకసారి రాయాలి. అందరూ కూడా ఫార్మాట్ నోట్స్ లో వన్ టైం అబ్జర్వ్ చేయాలి. రాయడంతో పాటుగా నెక్స్ట్ క్లాస్ వచ్చేటికి ఫార్మాట్ గుర్తు కూడా పెట్టుకుని రావాలి. ఎగ్జామినేషన్ లో షెడ్యూల్ నెంబర్స్ పేర్లు సీక్వెన్స్ లో రాయాలి. నువ్వు ఒకవేళ సీక్వెన్స్ మారిస్తే ఫార్మాట్ మిస్ చేస్తే సమ్ మొత్తం పోద్ది, మార్క్స్ రావు. సో బ్యాంకింగ్ లో ఫార్మాట్ బేస్డ్ అని స్టార్టింగ్ లో చెప్పాను, ఫార్మాట్ కంపల్సరీగా ఫాలో. సో నెక్స్ట్ క్లాస్కి వచ్చేటప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ తో పాటుగా చేయాల్సిన పని ఏంటి, ఫార్మాట్, బ్యాలెన్స్ షీట్ ఫార్మాట్ as well as P&L ఫార్మాట్ రెండు కూడా తయారు చేయాలి. ద బ్యాలెన్స్ షీట్ కంటైన్స్ 12 షెడ్యూల్స్ అండ్ P&L అకౌంట్ కంటైన్స్ 4 షెడ్యూల్స్. సో అన్ని రాయాలి, ఫార్మాట్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. రాసి దీంతో పాటుగా మరి రేపు వర్క్, నన్ను ఆదివారం వర్క్ ఇది ఎవరైనా చేయకపోతే మాత్రం అస్సలు బాగోదు. యూనిట్ 6 లో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి లాస్ట్ లో. అనెక్సర్ 8.132 పేజ్ నెంబర్ 8.123 లో నువ్వు ఏవైతే షెడ్యూల్ తయారు చేసావో ఆ షెడ్యూల్ కి ఫార్మాట్ ఉంటుంది. ఈ ఫార్మాట్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోవాలి. ప్రతి షెడ్యూల్ లో ఉన్న ఫార్మాట్ కూడా రాయాలి నోట్స్ లో. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయన్న 12 + 4 16 షెడ్యూల్స్ కి, అన్ని షెడ్యూల్స్ కి కూడా ఫార్మాట్ ఉంటుంది ఇక్కడ. సో ఫార్మాట్ లో ఉన్న డేటా ప్రతిదీ కూడా రాయాలి. ఇది అరౌండ్ మీకు అబ్జర్వ్ చేయండి అన్న 8.140 ఇక్కడ వరకు రాయాలని. 8.140 ఇక్కడ వరకు కంప్లీట్ చేయాలి. అక్కడి నుంచి 8.132 నుంచి 8.140 వరకు రాయాలి. మీరు రాస్తే నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పుడు నేను డైరెక్ట్ గా మీరు రాసిన దానిలో ఉన్న క్రిటికల్ పాయింట్స్ ఏంటి, మనకి రెగ్యులర్ గా తెలిసిన ఏంటి, తెలియని ఏంటి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అన్ని కూడా మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. కానీ అందరూ కూడా ఒకసారి రాసి ఒకసారి చదివి రావాలి. రైట్ నాన్న, ఇది గుర్తుండాలి సార్, ఇవన్నీ గుర్తుండాలి. ఎస్, నువ్వు ఇది గుర్తుపెట్టుకోకపోతే ఎగ్జామినేషన్ లో కంపల్సరీగా ఫార్మాట్ అనేది ఫాలో అవి తీరాల్సిందన్న. బ్యాంకింగ్ లో నువ్వు ఏదైనా మిస్టేక్ చేస్తే ఫార్మాట్ లో రైట్, ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ కింద ఏమన్నా రిజర్వ్స్ ఉండాలి, తీసేసి డిపాజిట్స్ సీక్వెన్స్ మార్చేసాం, అసెట్స్ లో క్యాష్ ఫస్ట్ ఉండాలి, మార్చేసి సీక్వెన్స్ మార్చేసాం. సో ఏది సీక్వెన్స్ మార్చినా, షెడ్యూల్ నెంబర్ మారినా ఆటోమేటిక్ గా సమ్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. ఎగ్జామ్ లో బ్యాలెన్స్ షీట్ అడిగితే 16 మార్క్స్, P&L అకౌంట్ అడిగితే మినిమం 8 మార్క్స్ లేదా 12 మార్క్స్. సో క్వశ్చన్స్ 12 మార్క్స్, 16 మార్క్స్ మొత్తం పోతాయి. రైట్, ఫార్మాట్ హ్యాస్ టు బి ఫాలోడ్. సో అందరూ నీట్ గా ఫార్మాట్ మొత్తం నోట్స్ లో వన్ టైం, ఒకసారి అడుగుతాను, రెండోసారి అడగట్లేదు, ఒకసారి రాయండి, అప్పుడు చదవండి, మళ్ళీ రెండోసారి కూడా రాసి జాగ్రత్తగా చదువుకోండి. చదువుకుని వచ్చాక మనం నెక్స్ట్ క్లాస్ లో ఆ ఫార్మాట్ మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ లో ఫార్మాట్ మొత్తాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాటి మీద సమ్స్ చేయిస్తాను. రాగానే ఫస్ట్ నేను అడుగుతాను ఎవరు రాశారు లేదనేది, నేను నోట్స్ చెక్ చేస్తాను, దాని తర్వాత మనం సమ్స్ సాల్వ్ చేద్దాం. రైట్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్లాస్ లో కలుద్దాం. సార్ ఆఫ్టర్నూన్ క్లాస్ చెప్పమ్మా. ఆఫ్టర్నూన్ క్లాస్ ఆడిటింగ్ ఉంటుందంటమ్మా. ఓకే సార్. 2:30కి ఆడిటింగ్ క్లాస్ ఉంటుందంట. మీరు ఏమైనా క్లాస్ లేకపోతే నేను మళ్ళీ వస్తే కనుక నేను మీకు మెసేజ్ ఇంటిమేట్ చేస్తాను. రైట్, ఓకే. 11:45 ఉంది సార్ క్లాస్ ఇప్పుడు. ఉంటుందన్న మాక్సిమం, ఒకసారి నేను అడగాలి, కనుక్కుందాం.